Hello, my beautiful people. Welcome back to my channel Life with Pooja Official. ఫస్ట్లీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా తరపు నుంచి నా ఫ్యామిలీ తరపు నుంచి ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అహెడ్. అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఇంకా చాలా పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ కెరియర్ వైసే కానీ ఇంకా ఫ్యామిలీ పరంగా కానీ అందరూ కూడా మంచి గ్రోత్ని చూడాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ రోజున ఇది December 31 అనమాట. యాక్చువల్లీ ముందర నైటే ఈరోజు ఏం చేయాలి ఏంటి అని మొత్తం ప్లాన్ చేసేసుకున్నాము. మా కజిన్స్ మేము అందరం కూడా ఈరోజు December 31 మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాము. సో మార్నింగ్ ఫస్ట్ ఏం చేయాలన్నా ముందు నాకు మా మమ్మీకి కాఫీ పడాలి కాబట్టి ఫస్ట్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఆఫ్టర్నూన్ నుంచి అంతా చాలా పనులు ఉన్నాయి కాబట్టి ముందుగానే లంచ్ చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నామండి. మామూలుగా సాంబార్, ఒక చిన్న కర్రీ అట్లా ప్లాన్ చేసుకున్నాము. పిల్లలు లేసే ముందే అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అన్నట్టు అనుకున్నాము. మా చిన్నోడు లేచాడు కాబట్టి ఆల్రెడీ. సో ఫస్ట్ వాడిని మమ్మీకి ఇచ్చేసి దెన్ ఇంకా నేను అప్పుడు కిచెన్లోకి వచ్చి ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ దెన్ వీఆర్ స్టార్టింగ్ అవర్ వర్క్ ఫర్ ద డే. అంటే ఇక్కడ ఏదో అలా లైట్గా కొంచెం డస్టింగ్ అవి చేసి కొంచెం సర్దుకుందామని స్టార్ట్ చేసింది. ఇంకా కాదులే రీసెట్ చేసుకుందాము, కొంచెం ప్లేసెస్ సోఫాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. మామూలుగా మా ఇంట్లో నెలలో ఒక 2-3 సార్లు ఇండ్లు మొత్తం మా మమ్మీ రీసెట్ చేసి పడేస్తుంది. ఈరోజు నైట్ ఇక్కడున్న వస్తువు రేపు మార్నింగ్ ఇక్కడ ఉండదు, ఇంకో చోట ఎక్కడో కనపడుతుంది నేను మార్నింగ్ లేచేసరికల్లా. అంటే కొంతమందికి అట్లా అనిపిస్తుందంట, లేదు ఈ వస్తువులు ఇవి మార్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. సేమ్ వైజ్ మా మమ్మీ కూడా తనకి ఎప్పుడైనా చిరాగ్గా ఉంది, ఇల్లు బాగాలేదు, ప్రశాంతంగా లేదు అనిపించినప్పుడల్లా ఇల్లు కొంచెం తీసి ఏం లేదు ఉన్న వస్తువుల్ని అన్ని ప్లేసెస్ మార్చి పెడతా ఉంటుంది. సో ఒక రిఫ్రెషింగ్ ఫీల్ కోసం అది నిజం కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు మా మమ్మీ అప్పుడప్పుడు అరుస్తుంటా కానీ ఎందుకు ఒక చోటు ఉన్నది ఒక చోట ఉండనీవు, మార్చేస్తూ ఉంటావు అని. బట్ కాదు, యాక్చువల్గా ప్లేసెస్ మార్చిన తర్వాత కొంచెం మనకు కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది, రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది అట్లా మార్చుకున్నాక. మళ్ళీ ఒక 4 days అట్లా ఉంచుకుంటాము, లేదంటే మళ్ళీ బ్యాక్ టు ప్లేస్ అన్నట్టు మళ్ళీ సేమ్ ప్లేస్కి మార్చేస్తాము. అది ఎందుకో తెలియదు, అట్లానే చేస్తాం ఇంట్లో. అండ్ దెన్ అక్కడ ఆల్రెడీ ఇంకా కొంచెం అట్లా సర్దడానికి మా చెల్లికి అప్పచెప్పేసి ఇంకా నేను మమ్మీ కొంచెం కిచెన్లోకి వచ్చేసాం అనమాట. కొంచెం మిగతా డేకి మేము ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న డిషెస్కి వాటికి నెక్స్ట్ డే లంచ్కి వాటికి కూడా మీల్ ప్రెప్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే మా పెద్దోడు దోశలోకి నాకు ఉల్లికారం కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. సరేలే వాడి కోసం ఉల్లికారం చేసేద్దాము అన్నట్టు కొంచెం అట్లా ఉల్లికారం ప్రిపేర్ చేస్తాను. జస్ట్ ఒక జార్లో ఆనియన్, ఒక 4 రెడ్ చిల్లీస్, అదే డ్రై రెడ్ చిల్లీస్, కొంచెం జీరా, సాల్ట్, ఇంకా గార్లిక్ వేసి మిక్స్ చేసి దోశ మీద అప్లై చేస్తే వాడికి అట్లా నచ్చుతుంది దోశ. కొన్నిసార్లు అలా అడుగుతాడు, కొన్నిసార్లు మసాలా దోశ అడుగుతాడు. సో ఇంకా వాడికి నచ్చింది కదా అని వాడి కోసం అలా ప్రిపేర్ చేస్తాము. ఇక్కడేమో మా చిన్నోడు చెల్లెలు కొడుకు కోసం వాడికి సాఫ్ట్ దోశ వేస్తున్నా. మా డాడీ కూర్చోపెట్టి తినిపించేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క డ్యూటీ తీసుకున్నాము బేసికలీ ఇంట్లో. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి వాళ్ళకి సెపరేట్ చేసుకోకపోతే అస్సలు పనులు అవ్వవు. అందులోనూ మా ఇంట్లో ముఖ్యంగా ప్రతిరోజు హడావిడిగానే ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, 2 చిన్నపిల్లలు. మా వాడేమో 7 years. ఈవెన్ దో వాడికి 7 years అయినా కూడా ఇంకా కూడా కొంచెం వీళ్ళిద్దరిని చూసో లేదంటే వాడికి అటెన్షన్ కావాలనో అట్లా చేస్తుంటాడు అన్నమాట. చెప్పిన మాట వినకుండా కొంచెం ఆర్గ్యూ చేస్తూ అలా చేస్తూ ఉంటాడు. ఇంక ఇద్దరు చిన్నపిల్లలు అండర్ 1 year ఏజ్ ఉండటం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. నేనేమైనా పని చేయాలంటే మా వాడిని మమ్మీ దగ్గరికి ఇవ్వాలి, లేదంటే మా డాడీ దగ్గరికి ఇంకొక బాబుని ఇచ్చేసి మా చెల్లి వేరే పని చూసుకోవాలి. సో అలా ఉంటుంది మా ఇంట్లో. ప్రతిరోజు కూడా ఇదే ఉంటుంది ఎవ్రీడే. ఈలోగా మా మమ్మీ నాకు దోశ వేసి ఇచ్చారు. సర్లే వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినేద్దాము, హ్యాపీగా ఆడుకుంటాడులే అనుకున్నాను కానీ బట్ నో వే, ఫెయిల్ అయిపోయింది నా అటెంప్ట్. ఒక్క ముక్క అట్లా నోట్లో పెట్టుకోగానే ఇంకా స్టార్ట్ చేశాడు. వాళ్ళకి మమ్మీ తినేస్తుందిలే అని తెలిసిపోతుందో ఏమో.
ఏదో అది చూపించి ఇది చూపించి ఆడిపిద్దాం తినేద్దాం ఆ లోపు అనుకున్నా కానీ అస్సలు వల్ల కాలేదు. ఇంకా సరే ఇంకా అది పక్కన పెట్టేసి ముందు వాడిని పాలిచ్చి పడుకోబెట్టేద్దామని ట్రై చేస్తున్నాను. మంచిగా నిద్రపోయాడు ఫైనల్లీ. పడుకున్నాక ఇంకా నేను తిన్నాను అనమాట. లంచ్ అంతా కూడా ఆల్రెడీ చెప్పాను కదా, పొద్దునే ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఇంకా సింపుల్గా భోంచేసేసి, ఇది ఈవినింగ్ డే నేను చూపించేది. పిజ్జా చేసుకున్నాము ఇంట్లోనే, హోమ్ మేడ్ డామినో స్టైల్ పిజ్జా. మీకు రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, కమింగ్ వీడియోలో. ఎంత యమ్మీగా వచ్చిందంటే అంత సూపర్గా వచ్చింది. డాడీ మమ్మీ వాళ్ళకేమో వెజ్ పిజ్జా, మేమేమో నాన్ వెజ్ పిజ్జా చేసుకున్నాము. చాలా యమ్మీగా ఉంది. రెసిపీ మీరు ఖచ్చితంగా చూసి చేసుకొని తినండి. డామినో స్టైల్లో చేసుకున్నాము. ఇల్లంతా కూడా మంచి స్మెల్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో కింద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. December 31 9 కల్లా అట్లా స్టార్ట్ చేశారు. అసలు ఎంత బాగా జరుపుకున్నామంటే మా అపార్ట్మెంట్లో, నేను ఎప్పుడు ప్రీవియస్గా ఇక్కడ నేను లేను కాబట్టి లాస్ట్ న్యూ ఇయర్కి నేను లేను, నాకు తెలీదు ఎలా చేసుకుంటున్నారో. చాలా ఫన్, అసలు చాలా ఎనర్జెటిక్. అసలు ఏజ్, ఈ పెద్దోళ్ళు చిన్నోళ్ళు మిడిల్ ఏజ్ ఇట్లా ఏం లేకుండా కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. నేను కిందకి వెళ్ళి చూసేసరికి ఫుల్ షాక్ అయిపోయాను. అందరు ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఉన్నారు కింద. ఆ టైంకి ఉంటారో లేదో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళాను. పిల్లలు, మా సిస్టర్ ఇంకా అందరు ముందరే వెళ్ళారు. చాలా చక్కగా చాలా గేమ్స్ అరేంజ్ చేశారు, డాన్సులు చేశారు, పిల్లలు పాటలు పాడారు. ఎంత బాగా ఆడారంటే భలే హ్యాపీగా అనిపించింది, చూసి ముచ్చటేసింది. మా అపార్ట్మెంట్లో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారండి. ఇది కూడా మా వాడు డాన్స్ వేసేస్తున్నాడు, బ్లాక్ టీషర్ట్ ఆర్యన్. అసలు గేమ్స్ అనగానే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయారండి. అంత బాగా ఎంజాయ్ చేశారు. నాకు మాత్రం భలే హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత కాన్సన్ట్రేషన్గా హౌసీ గేమ్ ఆడుతున్నారంటే, మాకొచ్చేయాలి అన్నట్టుగా ఆడుతున్నారు. నాకైతే అసలు ఫస్ట్లో ఈ అపార్ట్మెంట్స్ ఇవి నచ్చేవి కాదండి. నేను ఇనిషియల్గా ఎప్పుడూ కూడా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఇండివిజువల్ హౌస్ ఉంటే మనం గురించి పక్కన వాళ్ళు పట్టించుకోరు, పక్కన వాళ్ళ గురించి మనం పట్టించుకోమంటారు. కానీ నాకు ఈ అపార్ట్మెంట్ వచ్చినాక ఎంత హ్యాపీగా అనిపించింది. ఏంటంటే చిన్నపిల్లలకు ఒక మంచి కంపెనీ ఉంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళందరూ మంచిగా చక్కగా పిల్లల గురించి మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. పెద్దోళ్ళందరికైతే మా వాళ్ళకి అసలు పెద్ద టీమే ఉంది మా అపార్ట్మెంట్లో. ఆంటీ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడలో మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే అసలు మొత్తం ఒకరికొకరు మొత్తం ఎంత సపోర్ట్ చేసుకున్నారు అంటే, మేమున్నాం అని ఎవరు భయపడలేదు, చాలా బాగా చూసుకున్నారు. నేనైతే హైదరాబాద్లో ఉన్నాను, మమ్మీ డాడీ ఇంకా మా చెల్లి వాళ్ళు ఇక్కడ. మా చెల్లి అప్పుడు ప్రెగ్నెంట్ కూడా, చాలా టెన్షన్ పడిపోయాను. బట్ అసలు ఎవరు కూడా ఇంత ఇలాంటి పరిస్థితుల్లో బాధపడాలి అన్న ఫీలింగ్ ఎవరికీ కలిగించలేదు. మొత్తం వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఒకరికొకరు చాలా మంచిగా హెల్ప్ చేసుకున్నారండి. కింద పడ్డాడంటే కార్ వాష్ చేసుకుని రాపో అని చెప్పి పైకి పంపించారు. పరిగెత్తి పడిపోతున్నారు. ఇంకా ఆటలు పాటలు అన్నీ అయ్యేలోపు అయిపోయింది. 2025 వెళ్ళిపోయి 2026 వచ్చేసింది, న్యూ ఇయర్ వచ్చేసింది. నాకైతే 2025 అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. నేను 2024 డిసెంబర్లో ఏమో నేను ప్రెగ్నెంట్ అని తెలుసుకున్నాను. బై ద టైం 2025 అయిపోయేసరికి ఐఎమ్ విత్ మై బేబీ. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే నాకే తెలియలేదు. ఆగస్ట్ పుట్టేశాడు బాబు 2025. ఇంకా అప్పటి నుంచి ప్రెగ్నెన్సీ, తర్వాత పోస్ట్ పార్టం డెలివరీ, ఇంక ఇదే సరిపోయింది. 2025 వచ్చింది తెలియలేదు, పోయింది తెలియలేదు, అలా అయిపోయింది. ఇక్కడైతే ఇంకా మా చిన్నోడిని అందరూ వెతుకొని తెగ ముద్దులాడేశాడు. ఆడుతూనే ఉన్నారు, పిల్లలు ఎవ్వరూ పడుకోలేదు 12 o'clock కూడా. అసలు చూసారా, ఇక్కడ అందరూ ఒక టీం అయిపోయి ఆంటీ వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. బెస్ట్ థింగ్ అబౌట్ అపార్ట్మెంట్స్ అండి ఇట్లాంటివి.
ఇంకా నెక్స్ట్ డే మాత్రం యాజ్ యూజువల్ ముందర రోజు నైట్ లేట్గా పడుకున్నాం కదా, సో పొద్దున్నే లెగవలేదు, లేట్ అయిపోయింది. మేము లేసేసరికి ఆల్మోస్ట్ 10 o'clock అట్ట అయిపోయింది. మార్నింగ్ చాలా లేట్గా లేసాము. ఇక్కడైతే చూడండి మా చెల్లెలు వాళ్ళ బాబు అసలు లంచ్ ఎలా ఉందిరా అంటే ఆ మమ్మీ సూపర్ అని ఫేస్ పెడుతున్నాడు. ఎంత క్యూట్గా చేస్తాడో కొన్నిసార్లు భలే ఇరిటేట్ చేస్తాడు. కాకపోతే బెస్ట్ థింగ్ ఏంటంటే మేము ఆల్రెడీ మీల్ ప్రెప్ అన్నీ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో కొంచెం ఈజీ అయింది. అప్పటికి కూడా మేము లేట్ లంచే చేసాము. లంచ్కి వచ్చేసి ఈజీగా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేసేసుకున్నాము. చాలా బాగా కుదిరింది. ఇంకా హ్యాపీగా తినేసి పిల్లల్ని కాసేపు అలా పడుకోబెట్టేసాం. అమ్మయ్య ఆ టైం అన్నట్టు ఫీల్ అయ్యి ఇంకా ఇంకా ఇదేదో గేమ్ టైం అని కాసేపు గేమ్ ఆడుకున్నాము. ఇది ఏం గేమ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఇంపోస్టర్ గేమ్ అని చెప్పేసి ఆడుకున్నాము. నేనైతే ఎప్పుడు ఆడలేదు, ఇదే ఫస్ట్ టైం ఆడటము. అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ రాముడు సీత టైప్లో ఉంటుంది, బట్ నాట్ లైక్ రాముడు సీత. అంటే ఇది ఏదో వర్డ్ ఒక గెస్ వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండానే చేయాలి, సంథింగ్ లైక్ దట్. కాకపోతే ఫన్ అన్నమాట, చాలా ఫన్. ఫస్ట్ ఒక రౌండ్ మేము అందరం ఆడాం, తర్వాత మా మమ్మీని కూడా జాయిన్ చేసుకున్నాం. మా మమ్మీ కూడా ఆడింది. అసలు ఎంత ఫన్ అంటే ఎవరు ఇంపోస్టర్, దీంట్లో సివిలియన్స్ కొంతమంది ఉంటారు, ఇంపోస్టర్ 1 people or 2 people పెట్టుకోవచ్చు అంట. దాంట్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము కజిన్స్ టైము. ఇలాగా నవ్వుకొని చాలా రోజులు అయిపోయింది యాక్చువల్గా. పిల్లల పని హడావిడే కానీ అసలు ఆ తర్వాత ఇంకా సాయంత్రం మళ్ళీ చేసుకున్నాము మా మమ్మీ బర్త్డేకి చేసుకున్న కేక్, హాట్ చాక్లెట్ ఫజ్ కేక్ అన్నమాట. ఎంత అద్భుతంగా ఈసారి ఇంకా మంచిగా కుదిరింది, చాలా బాగా టేస్టీగా వచ్చింది. ఈ హాట్ చాక్లెట్ ఫజ్ కేక్ దీని రెసిపీ కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. ప్లీజ్ మీరు తిని ఎంజాయ్ చేయండి, చాలా బాగా కుదిరింది. And that's all about our last day of 2025 and the first day of 2026 అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్ అండ్ కమెంట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.